అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఎన్నికల సంఘం ఏపీ ఉద్యోగులపై ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందండి. ఇప్పటికే రాష్ట్రంలో ఓటింగ్ పూర్తి కాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కూడా కొనసాగుతోంది. అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓటుకి నోటు తీసుకుంటున్న ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. దీనిపై రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం అయితే జరిగిందండి. ఇక పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికైతే వచ్చిందని సీఈఓ తెలిపారు. ఏపీలో చాలామంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇవాళ తెలిపారు. ఇది చాలా దారుణమన్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలిపారు. నగదు తీసుకోవాలనే ఉద్యోగులకి ఆయన తీవ్రంగా అయితే హెచ్చరించడం జరిగిందండి. మొత్తానికైతే కాల్ డేటా రికార్డు, బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తామని సీఈఓ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు ఖచ్చితంగా తప్పవని అయితే ఈ యొక్క సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విధంగా ఓటుకు నోటు తీసుకోవడం వాటి వల్ల ఉద్యోగాలే పోయే పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఖచ్చితంగా మనం వేసే ఓటు నిజాయితీగా మనకు నచ్చిన వ్యక్తికి అయితే వేయాల్సి ఉంటుంది. కానీ డబ్బులు తీసుకోవడం వల్ల వాటికి సంబంధించి మనం చిక్కుల్లో పడడం తప్ప దానికి సంబంధించి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.